హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ కొత్త గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం 5 ఫైళ్ళ పైన తొలి సంతకాలు పెట్టడం జరిగిందనమాట. సో దాని తర్వాత ఇంకా మిగిలింది కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ చేయడమేనమాట. సో దీనికి సంబంధించి ఈ నెలాఖరులోనైతే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాలతోనైతే సీఎం చంద్రబాబు అయితే మీటింగ్ పెట్టనున్నారనమాట. సో దానికి సంబంధించి మనం ఏ విషయాలపైన డిస్కస్ చేస్తారు ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు వారితో పాటు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏ కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయో ఎప్పటి నుంచో వాళ్ళు అయితే జాబులు అయితే చేస్తున్నారు కదా, వాళ్ళ ఉద్యోగాలు అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే మనకు ఎన్జీఓలు ఈ నెలాఖరులోనైతే చంద్రబాబుతో భేటీ అయ్యి దీని గురించి మాట్లాడనున్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.